దృష్టి మమ్మీ ఇంకేంటైతే కబుర్లు మరి. మమ్మీ ఆ క్లాస్ లో ఒక అబ్బాయికి ఒంట్లో బాగాలేదు, కళ్ళు తిరిగి పడిపోయి పెద్ద వాంటింగ్ చేశాడు మమ్మీ. అయ్యో, మరి ప్రేయర్ చేసావా నువ్వు తన కోసం? చేయలేదు, ఏ వాళ్ళు వేసే నమ్ముకోలేదు కదా అందుకే. ఏసై నమ్ముకోపోయినా కూడా నీ ఫ్రెండ్ కాబట్టి ఇటు నా వైపు చూడు. ఏసై నమ్ముకోపోయినా నీ ఫ్రెండే కదా, మరి నీ ఫ్రెండ్ పాపం బాగోపోతే తన కోసం ప్రార్థన చేయాలి కదా. కళ్ళు మూసుకొని నీ మనసులోనే ఏసయ్యా తను స్వస్థపరచు అని ప్రార్థన చెయ్యాలి కదా. మీ సన్నిధిలో తేవండి అని అన్నాడా? మరి చెయ్యాలి, ఇప్పుడు చెయ్యి ప్రార్థన తన కోసం. బుక్ లో చేసి బైబిల్ సరే. ఏసయ్య ఈ రోజు స్కూల్కి వెళ్తుండగా మీరు తోడుగా ఉన్నాడు, అందుకు నుంచి మీకు వందనాలు. మా స్కూల్లో ఒక అబ్బాయికి వాంటింగ్ జరిగింది, ఆ వాంటింగ్ ని ఇంకా ఫేవర్ కూడా వచ్చింది అన్నాడు. మేడం వాళ్ళ మమ్మీ కంప్లైంట్ చేశాడు, అయినా వాళ్ళకి వాంటింగ్ వస్తూనే ఉన్నాయి. ఏ దేవుడు ప్రార్థన చేసినా వాంటింగ్స్ తగ్గలేదు. మా దేవుడు తప్ప ఇంకెవ్వరు తగ్గించు, కానీ ఇప్పుడు నేను వాళ్ళకి ప్రార్థన చేస్తున్నాను. అవునయ్యా, ఇప్పుడు ఆ వాంటింగ్ ని మీరు తగ్గించండి. ఇంకా స్కూల్లోని అందరినీ, ఇంకా యజ్ఞేష్ అని ఆ అబ్బాయికి వాంటింగ్స్ వచ్చినప్పుడు వాళ్ళు మీ సన్నిధిలో నడపడం, మా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు వాంటింగ్ లేకపోతే ఒంట్లో బాగోవడం అలా ఏమీ జరగకుండా చూడండి. యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ బేబీ. గాడ్ బ్లెస్ యూ మమ్మీ.